తెలుగుదేశం పార్టీలో చేరిన మహమ్మద్ ఖాన్. అనంతపురం నగరంలోని గతంలో కబ్రస్థాన్లో పనిచేసిన మహమ్మద్ ఖాన్ అనంత ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో మొన్నటి రోజు మైనార్టీ నాయకులతో పాటు ఆయన కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి అలాగే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అభివృద్ధి సమృద్ధిగా జరుగుతున్నది. అదేవిధంగా కబ్రస్థాన్ విషయంలో కూడా ఆయన ముందడుగు వేసి 67 లక్షల రూపాయలు ప్రహారీ గోడకి కేటాయించడం, అక్కడ పరిశుభ్రత కోసం జేసీబీలతో క్లీన్ చేయించడం, ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని, అలాగే తన సేవల్ని కూడా అందజేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీలో చేరానని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. నేను అనంతపూర్ షేర్ ఖాన్ సాబ్ కుమారుడైన కె మహమ్మద్ ఖాన్. మొన్నటి రోజున అనంతపురం నగరంలో మా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అలాగే గౌరవనీయులైన శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నేను టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అసలు టీడీపీ పార్టీలోకి చేరడం ముఖ్య కారణం ఏమనగా, మన అనంతపురం నగరంలో నూరారి ఖబర్స్థాన్ శ్మశాన వాటికలో మన ప్రజా సంఘాలు ఎవరైతే పెద్దలు, ప్రజా సంఘాలు, మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ నీట్నెస్ పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ అక్కడ నీట్నెస్ పరంగా అక్కడ ఉండే గలీజ్ దాని గురించి వివరించడం జరిగింది. మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు వెంటనే స్పందించి అక్కడ క్లీనింగ్ విషయం అయితేనేమి, అలాగే అక్కడ జరిగే కొన్ని కార్యక్రమాలు అయితేనేమి, అలాగే అక్కడ లేచిన చెట్లు కానీ మనుషులు పోయేదానికి సౌకర్యాలు కానీ చేయడం జరిగింది. అందువలన అన్నగారి సేవలు మనకి నచ్చడం వల్ల, అలాగే ఈ వచ్చిన కొన్ని రోజులకే ఇంత జల్దీ ఒక ఎమ్మెల్యే గారు మన మైనార్టీ శ్మశానం వాటిక గురించి స్పందించి అక్కడ మన టీడీపీ నాయకులు అయినటువంటి ఫిరోజ్ అన్నగారికి చెప్పి అక్కడ సేవా కార్యక్రమం చేపించారు. అందుమూలన మనకి అన్నగారి మీద గౌరవంతో, అలాగే పార్టీలో ఉండి అలాంటి వ్యక్తులతో సేవ చేయాలని ఈ పార్టీలోకి గత 30 ఏళ్ళుగా మా నాన్నగారు ఇదే శ్మశాన వాటికలో, నూరైన శ్మశాన వాటికలో సేవలు అందించారు. సేవలు అందించేది కాకోకున్నట్ల అక్కడ చాలా వరకు అల్హమ్దులిల్లా బాగా ఖిద్మత్ చేశారు. నాకు టీడీపీ పార్టీలోకి ఆహ్వానించినందుకు గౌరవనీయులైన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, అలాగే పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకు, మైనార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.